ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇదొక పెద్ద శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక అద్భుతమైన అవకాశమొచ్చింది. మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్లో ఇదొక పర్మనెంట్ జాబ్. ఇంటేక్ 01/2027కు సంబంధించిన ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది అగ్నిపథ్ లాంటి 4 ఏళ్ల స్కీమ్ కాదండి. ఇది పక్కా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం. అంటే ఒకసారి సెలెక్ట్ అయితే చాలు, లైఫ్ సెటిల్ అయినట్టే. కెరియర్కి పూర్తి భరోసా ఉంటుంది. ఇక అందరూ మెయిన్గా చూసే విషయం జీతం ఎంత వస్తుంది అని కదా. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ట్రైనింగ్ నుంచే మంచి స్టైఫండ్ ఉంటుంది. ఆ తర్వాత అన్ని ఎలవెన్స్లు కలుపుకుని నెలకు దాదాపు 52,000 రూపాయల వరకు జీతం తీసుకోవచ్చు. స్టార్టింగ్ కెరియర్లోనే ఇది చాలా మంచి శాలరీ. సరే, ఇంతకీ ఈ ఉద్యోగమేంటి, ఏం చేయాలి? ఇది ఎయిర్మ్యాన్ గ్రూప్ వై నాన్ టెక్నికల్ కేటగిరీ కిందకొస్తుంది. ట్రేడ్ పేరొచ్చేసి మెడికల్ అసిస్టెంట్. అంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేసే సైనికులకు, వాళ్ల కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించడంలో సహాయపడాలి. సో ఇది కేవలం ఉద్యోగమే కాదు, ఒక రకంగా దేశసేవ, సమాజసేవ కూడా. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు చూద్దాం. అభ్యర్థులు ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ కేవలం పెళ్లి కాని పురుష అభ్యర్థుల కోసం మాత్రమే విడుదల చేశారు. సరే, అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటో వివరంగా చూద్దామిప్పుడు. విద్య, వయస్సు, ఇంకా కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్, ఈ 3 చాలా ముఖ్యం. ముందుగా చదువు. ఇంటర్మీడియట్ అంటే 10+2 పాస్ అయి ఉండాలి. అది సైన్స్ గ్రూప్లో. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్టులు కంపల్సరీగా చదివి ఉండాలి. ఓవరాల్గా కనీసం 50% మార్కులుండాలి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టులో కూడా విడిగా 50% మార్కులు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఇంటర్ కాకపోతే ఫార్మసీలో డిప్లొమో లేదా బీఎస్సీ చేసిన వాళ్లు కూడా అర్హులే, కానీ వాళ్లక్కూడా 50% మార్కులు తప్పనిసరి. ఇక వయస్సు, ఇది చాలా ముఖ్యం. జాగ్రత్తగా గమనించండి. మీ క్వాలిఫికేషన్ని బట్టి ఏజ్ లిమిట్ మారుతుంది. ఇంటర్ అర్హతతో అప్లై చేసేవాళ్లు జనవరి 1, 2006 నుండి జనవరి 1, 2010 మధ్య పుట్టి ఉండాలి. అదే ఫార్మసీ డిప్లొమా లేదా బీఎస్సీ చేసిన వాళ్లైతే జనవరి 1, 2003 నుండి జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. ఇక డిప్లొమా లేదా బీఎస్సీ ఉండి పెళ్లైన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ వాళ్ల డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1, 2003 నుండి జనవరి 1, 2006 మధ్య ఉండాలి. శారీరక ప్రమాణాల్లోకి వస్తే మొదటగా ఎత్తు కనీసం 152.5 సెంటీమీటర్లు ఉండాలి. ఇది మినిమం రిక్వైర్మెంట్ అన్నమాట. అలాగే ఛాతీ కొలత కూడా చూస్తారు. నార్మల్గా 77 సెంటీమీటర్లు ఉండాలి. గాలి గట్టిగా పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్లు పెరగాలి. అంటే వాళ్ల ఫిట్నెస్ని ఈ విధంగా కూడా టెస్ట్ చేస్తారు. అర్హతలన్నీ ఉన్నాయనిపిస్తే ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ముఖ్యమైన తేదీలు. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ మొదలయ్యేది జనవరి 12, 2026, క్లోజ్ అయ్యేది ఫిబ్రవరి 1, 2026. అంటే టైం చాలా తక్కువ. చివరి నిమిషం వరకు వెయిట్ చేయొద్దు. ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్ మార్చ్ 30, 31 తేదీలలో ఉంటాయి. ఓకే, అప్లై చేసేశారు. ఆ తర్వాతేంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒకేసారి అయిపోయేది కాదు, కొన్ని దశలుగా ఉంటుంది. ఈ మొత్తం సెలక్షన్ ప్రాసెస్ ఒక 4 అంచెల్లో జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మొదటిది ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయితే ఫేజ్ 2కి వెళ్తారు. అక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లుంటాయి. అది కూడా పాస్ అయితే ఫేజ్ 3లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ టెస్ట్. దీనికి 45 నిమిషాలు టైం ఇస్తారు. సబ్జెక్టులు ఏంటంటే ఇంగ్లీష్, రీజనింగ్ ఇంకా జనరల్ అవేర్నెస్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నెగటివ్ మార్కింగ్ ఉంది. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కొస్తే తప్పు పెడితే పావు మార్క్ అంటే 0.25 మార్కులు కట్ చేస్తారు. సో గెస్ వర్క్ చేయకుండా తెలిసినవే పెట్టడం బెటర్. ఫేజ్ 2లో మెయిన్ ఈవెంట్ 1.6 కిలోమీటర్ల పరుగు. ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. వయస్సు 21 ఏళ్ల లోపు ఉంటే 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే 21 దాటిన వాళ్లకి లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్లకి కొంచెం ఎక్కువిచ్చారు. వాళ్లకు 7 నిమిషాల 30 సెకండ్ల టైం ఉంటుంది. రన్నింగ్ ఒక్కటే కాదు, ఆ తర్వాత వాళ్ల స్టామినాను టెస్ట్ చేయడానికి 1 నిమిషంలో 10 పుషప్లు, మరో నిమిషంలో 10 సిటప్సు, ఇంకో నిమిషంలో 20 స్క్వాట్స్ కూడా చెయ్యాలి. వీటన్నిటికీ మంచి ప్రాక్టీస్ అవసరం. ఇదంతా చూశాక
ఇక అప్లై ఎలా చేయాలి అనే అసలు విషయానికి వద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్, కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లోనే అఫీషియల్ వెబ్సైట్ agnipathvayu.cdac.in లో మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరే ఏ లింక్స్ నమొద్దు. జాగ్రత్త! ఇక్కడ ఫోటో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. ఛాతీ దగ్గర ఒక నల్ల పలక పట్టుకుని ఫోటో దిగాలి. ఆ పలక మీద మీ పేరు, ఫోటో తీసిన తేదీ అన్నీ క్యాపిటల్ లెటర్స్లో క్లియర్గా రాసి ఉండాలి. ఇది మర్చిపోవద్దు. అప్లికేషన్ ఫీజు 550 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్, అంటే డబ్బులు తిరిగి రావు. కాబట్టి అన్ని అర్హతలు ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకున్నాకే అప్లై చేయడం మంచిది. సరే, ఈ కష్టమంతా పడ్డాక ఉద్యోగం వస్తే వచ్చే జీతం, బెనిఫిట్స్ ఏంటో మరోసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఇదే మనకు అసలైన మోటివేషన్. ఇంకో మంచి విషయం ఏంటంటే వేకెన్సీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సుమారు 2000కు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద నంబర్. సో సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం. అన్ని అలవెన్స్లు కలుపుకుని నెలకు దాదాపు 45,000 నుండి 52,000 రూపాయల మధ్య జీతం వస్తుంది. కెరియర్కి తిరుగుండదు. స్థిరమైన జీవితం, గౌరవం, దేశసేవ అన్నీ ఒకే చోట. ఎప్పటినుంచో వాయుసేనలో చేరాలి, దేశానికి సేవ చేయాలి అనుకునే వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆ కలను నిజం చేసుకుంటారా? ఆలోచించండి. సరైన అర్హతలు ఉంటే అస్సలు ఆలస్యం చేయకండి.